హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు గాంధీ ప్రసాద్. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఈరోజు మీకు ఒక నర్సరీ గురించి పరిచయం చేయబోతున్నానండి. మొక్కల నర్సరీ గురించి, పండ్ల మొక్కల నర్సరీ గురించి. ఇది కలకటాలో ఉంది నర్సరీ. ఈ మధ్యకాలంలో మేము చేసే గార్డెన్ సెటప్స్ లో చాలా చోట్ల మేము పళ్ళ చెట్లు కూడా మేమే తీసుకొచ్చి పెడుతున్నాం అనమాట. అంటే ఇవి చాలా రకాల నర్సరీ నుంచి మేము తీసుకొస్తున్నాం అనమాట. కడే నుంచి కొన్ని, ఇట్లా హైదరాబాద్ లో కొన్ని, తర్వాత కలకటాలో కొన్ని, ఇట్లా. సో వీళ్ళ కలకటా నుంచి మేము తెప్పించే ప్లాంట్లు అన్ని కూడా ఈ విధంగా పార్సిల్ ప్యాకింగే వస్తాయన్నమాట. 8 to 10 days అయినా కూడా మనకి మొక్కలు చాలా ఫ్రెష్గా వస్తాయన్నమాట. ఈ విధంతా కూడా మనం ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసేసి దీన్ని అంతా కట్ చేసి తీసి మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని అన్నీ కూడా మనం చూద్దామండి. ఇదంతా కూడా కింద ఏదైతే మనం గ్రో బ్యాగ్లు మట్టి పెట్టి మొక్క పెడతారో అదంతా కూడా ఇక్కడ బాల్ లాగా ప్యాక్ చేశారు వీళ్ళు. సో ఇట్లా బాల్ ప్యాకింగ్ చేసిన తర్వాత ఈ పైన ఇది గట్టి అట్ట పైప్ అండి ఇది. సో ఈ గట్టి అట్ట పైప్లో మొక్కలు ఉంటాయన్నమాట లోపల. అలాగే ఇందు లోపల చూస్తే ఇటు సైడ్ ఓపెనింగ్ ఉంటుందండి. ఈ ఓపెనింగ్ నుంచి మొక్కలకి కంటిన్యూ గాలి అందుతూ ఉంటుందన్నమాట. సో దట్ ఏంటంటే మొక్కలు మనకి 8-9 రోజులు 10 రోజులు అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇదైతే పార్సిల్ నాకు అమెజాన్ ద్వారా వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 9 days అయిందండి. సో ఇది ఈ రోజే డెలివరీ అయిందండి. డెలివరీ అవగానే మీకోసం వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే చాలా సార్లు తెప్పిస్తూనే ఉన్నాను మొక్కలు నేను. కాకపోతే ఒకసారి వీడియో చేస్తే మీకు కూడా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకుంటారు కదా. అందుకని దీని అడ్రస్ డీటెయిల్స్ అని కూడా ఈ వీడియోలో మీకు స్క్రీన్ మీద కూడా ఉంటాయి. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను. కావాల్సిన మీరు డైరెక్ట్గా తెప్పించుకోవచ్చు. సో మీరే డైరెక్ట్గా మాట్లాడుకుని మీకు ఏం కావాల్సిన అన్ని మీరు వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి మీరు తెప్పించుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో ఫర్దర్గా ముందుకెళ్లే ముందు ఫస్ట్గా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడవచ్చు. సో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. సో దీని ముందుగా మనం దీన్ని అంతా కట్ చేసేసి చూద్దామండి. ఇది తీసి మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ కూడా, ఏ మొక్కలు వచ్చినాయి అన్నీ కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. మనం దీన్ని కట్ చేయడానికి ఎటువంటి సన్న నైఫ్ ఏదైనా ఉంటే సరిపోతుంది, సన్న బ్లేడ్ కానీ ఏదైనా కూడా. సో కట్ చేసినప్పుడు మటుకు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే లోపలికి ఎక్కువ డీప్గా కట్స్ పోకుండా బ్లేడ్ని కొంచెం సెట్ చేసుకుని మనం కట్ చేసుకోవచ్చు. ఇట్లా పైపైన లేయర్ వరకు కట్ చేసుకుంటూ ఉంటే ఈ కవర్ ఏదైతే ఉందో ఈ కవర్ని ముందు తీసేద్దాం. చాలా మంచిగా ప్యాకింగ్ చేశారు దీన్ని. లోపల మీకు ప్లాస్టిక్ కవర్ కనపడుతుంది. ప్లాస్టిక్ కవర్ చేసి ప్లాస్టిక్ సంచిలో దానిపైన మళ్ళీ అగైన్ ఈ బ్రౌన్ టేప్ని వేసారనమాట. సో ఇట్లా నిలువుగా కూడా కట్ చేస్తాను నేను. ఓవెన్ సంచి ఉంటుంది కదా మనకి, బియ్యం బస్తాలు లాంటి సంచిలో లోపల బ్యాగులన్నీ పెట్టి దాని తర్వాత పైన మళ్ళీ బ్రౌన్ టేప్ పెట్టి దీని పైప్కి దీనికి లింక్ చేశారనమాట. సో ఇది మనం కట్ చేసి అన్నీ తీద్దాం జాగ్రత్తగా. చాలా బాగా ప్యాకింగ్ చేయడైతే చేశారండి. ఇంత పకడ్బందీగా చేశారు, ఎక్కడ కూడా ఏమి లూజ్ అవ్వకుండా. చూడండి ఎంత బాగా చేశారు ప్యాకింగ్. లోపల మళ్ళీ అగైన్ దానికి బ్రౌన్ టేబుల్లో చుట్టూన్నాయి. పైన మట్టుకి 3 లేయర్లు సంచేశారండి. 3 లేయర్లు సంచేసి దీన్ని ప్యాకింగ్ చేశారనమాట. ఏ విధమైన డ్యామేజెస్ జరగకుండా చేశారు. సో ఇదంతా కూడా తీసేద్దాం. సో దీన్ని మళ్ళీ ఇక్కడ మనం పైప్తో లింక్ చేశారు. ఇప్పుడు మనం ఇది కట్ చేద్దాం జాగ్రత్తగా. ఇక్కడ మనం కొంచెం కేర్ఫుల్గా సన్నగా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఓన్లీ పైప్ లెవెల్ వరకే, లోపలికి వెళ్ళకుండా బ్లేడ్ చూసుకోవాలి జాగ్రత్తగా. సో మొత్తం అయిపోయిందండి దీన్ని కట్ చేయటం, ఓపెన్ చేయటం. ఇప్పుడు పైప్ తీసేస్తే మనకు మొక్కలు కనపడతాయి. చూసారా, ఇప్పుడు ఇలా పైకి తీసేస్తుంటే మనకి మొక్కలు కనపడుతున్నాయి. దీన్ని మొత్తం ఫుల్లో చూద్దాం మనం ఇప్పుడు. సో ఇప్పుడు చూస్తే మనకి ఫైనల్గా కట్ అయితే చేసేసాం కదా ఇప్పటివరకు. సో క్లోజప్లో చూసారు మీరు ఆల్రెడీ. ఇప్పుడు చూస్తే ఈ మొక్కలన్నీ కూడా లోపల ఇట్లా తీస్తే మొత్తం ఫుల్గా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి మొక్కలు ఎంత బాగున్నాయి మొక్కలు, చూసారా. ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ స్టెమ్స్కి ఏమీ డ్యామేజ్ కాకుండా మళ్ళీ అగైన్ దీనికి ఇక్కడ ర్యాపింగ్ చేసి కట్టారండి. అట్లనే ఇక్కడ కూడా టైస్ వేసారు. ఇక్కడ మనకి ఏంటంటే మొక్క ఈజీగా ఉండటానికి, పైప్లో ఎక్కడానికి టైస్ వేసారు, డ్యామేజ్ అవ్వకుండా ఆకులు లాంటివి కూడా. సో ఈ టైస్ కూడా తీసేస్తాను నేను. మొక్క అయితే మటుకి పక్క నర్సరీలో, మన ఇంటి పక్కన నర్సరీలో కొనుక్కున్నంత ఫ్రెష్గా ఉంది. చూస్తున్నారు కదా మీరు ఎంత ఫ్రెష్గా ఉంది, చూసారు కదా మొక్కలు. ఆకులు చూడండి గ్రీనిష్గా, అస్సలు ఎక్కడ ఒడిలినట్టు కానీ ఏమీ లేవన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ అగైన్ అట్ట ప్యాకింగ్ చేశారు మళ్ళీ ఇక్కడ వాళ్ళు. దీన్ని కూడా కట్ చేసి టేప్ ఓపెన్ చేసేద్దాం ముందు. ఈ అట్ట తీసేద్దాము. చూడండి 3 స్టెమ్స్ కూడా చాలా హెల్తీగా చాలా బాగున్నాయండి. ఈ 3టిని కలిపి మళ్ళీ ఇక్కడ టై చేశారు. ఇవి కూడా తీసేద్దాము. చూడండి 3 మొక్కలు మొత్తం. కొన్ని ఆకులు రాలినాయి కానీ బట్ ఆకులన్నీ కూడా చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి. దీన్ని విడివిడిగా మనం సెపరేట్ చేసేద్దాం. ఇప్పుడు
ఇది ఒక మొక్క అండి. ఇది ఏ మొక్క అంటే అది, సో ఈ మొక్క మియాజాకి మ్యాంగో అండి. అందరికీ తెలుసు, జపనీస్ ఫేమస్ మియాజాకి మ్యాంగో అంటారు. సో ఈ మియాజాకి మ్యాంగో వరల్డ్ ఫేమస్ స్వీటెస్ట్ మ్యాంగో అనమాట. అది ఇది మియాజాకి మ్యాంగో అంటారు దీన్ని. ఈ మొక్క వచ్చేసి ఇది కామాకాట్ లెమన్ అండి. కామాకాట్ లెమన్ అంటారు. అంటే ఇది మనకి కలకత్తాలో చాలా ఫేమస్ అనమాట. ఇది సీడ్లెస్ లెమన్ అని చెప్పొచ్చు. ఇది మామూలుగా అయితే నిమ్మకాయ చాలా పుల్లగా ఉంటుంది అనమాట. అదే బాగా పండి బాగా తయారైన తర్వాత చూస్తే స్వీట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ లెమన్, కామాకాట్ లెమన్ అన్నది. దీన్ని కాలాపట్టి చిక్కు అంటారు. సపోటా మొక్క అనమాట. ఇది హోల్ ఇయర్ మనకి సపోటా మీద చెట్టు మీద ఎప్పుడు కాయలు ఉంటాయన్నమాట. కాయలు కోసుకుంటూ ఉండొచ్చు, కొత్త కాయలు వస్తూ ఉంటాయి, కొత్త పూత వస్తూ ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది అనమాట దీని పూత అన్నది. సో ఇది మనకి మిద్దె తోటలో ఈ 3 మొక్కలు కూడా ఇట్లా నా వెనకాల మీరు చూస్తున్నట్టుగా ఇటువంటి డ్రమ్ముల్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట. నా వెనకాల ఉన్న డ్రమ్ముల్లో ఇప్పుడు నేను చాలా రకాలు పెట్టాను. నేను స్టార్ ఫ్రూట్ కానీ అలాగే పీనట్ బటర్ కానీ ఇట్లా చాలా రకాలు నేను పెట్టుకున్నాను ఆల్రెడీ. అలాగే మిద్దె తోటల్లో మనం ఎక్కడైతే సెట్ చేస్తున్నామో అక్కడ అన్ని చోట్ల కూడా ఇలా రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ మనం పెట్టి సెట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇట్లా డిఫరెంట్ నర్సరీల నుంచి మనం తెప్పిస్తున్నాము. ఈ యూనిక్ గార్డెన్ నర్సరీ వాళ్ళ మటుకి చాలా మంచి ప్లాంట్సే పంపిస్తున్నారండి. ఇప్పుడు పంపించినా కూడా మనకి ప్యాకింగ్ ఎంత పగడ్బందీగా వస్తుందన్నమాట. సో అది చూసే ఈసారి అసలు మీకు ఒకసారి పరిచయం చేస్తే మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే మీరు కూడా తెప్పించుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మంచి ఫెర్టిల్ సాయిల్ పెట్టుకుని మనం మంచి ఆర్గానిక్ మాన్యూర్ అది యాడ్ చేసుకుని సాయిల్ మంచి లూజ్ సాయిల్ ఉండేట్టుగా చూసుకుంటే, మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉండేట్టుగా చూసుకుని మనం ఈ కంటైనర్స్లో పెట్టుకుంటే, ఎప్పుడైనా కానీ పెద్ద కంటైనర్స్ స్పేషియస్గా ఉండాలి. చిన్న చిన్న 50 లీటర్ల డబ్బాల్లో వాటిల్లో కూడా అంత బాగా రాదండి మొక్క ఎప్పుడు కూడా. ఎందుకంటే రూట్ సిస్టమ్ ఇంతే వెడల్పులో మొత్తం చుట్టుకుపోద్ది అనమాట. అదే మీరు ఒక 2 అడుగుల వెడల్పులో కంటైనర్లో పెట్టారనుకోండి, పెట్టుకుంటే మీకు చాలా బాగా గ్రోత్ అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మియాజాకి మ్యాంగో కానీ సపోటా కానీ ఇవన్నీ కూడా ఒక 1 ఇయర్ టైం పడుతుందండి. ఫస్ట్ పూతను ఎప్పుడు కూడా మనం తీసేసేయాలి, రానియకూడదు. ఎందుకంటే మొక్కను ముందు పెరగనివ్వాలి, బాగా స్ట్రాంగ్గా పెరుగుతుంది అప్పుడు మొక్క. పూత వస్తే ఏమవుతుందంటే బన్నం అంతా దాని ఎనర్జీ అంతా పూత మీదకి వెళ్ళిపోయి కాయల కోసం కష్టపడుతుంది అనమాట. సో అలా కాకుండా మనకి ఫస్ట్ పూతను ఎప్పుడు కూడా తీసేసేయాలి. నెక్స్ట్ 1 ఇయర్లో మనకి ఎప్పుడు పూత వచ్చినా ఫస్ట్ పూతను తీసేసి వదిలేస్తే ఆ మళ్ళీ వచ్చే పూతలో తర్వాత మీకు ఖచ్చితంగా మంచి మంచి కాయలు అయితే కాస్తాయన్నమాట. సో ఈ మియాజాకి మ్యాంగో కానీ కాలాపట్టి సపోటా కానీ తర్వాత ఇంకా చాలా రకాల వెరైటీలు వాళ్ళ దగ్గర నర్సరీలో ఉంటాయండి. సో మీకు ఎవరికైనా కావాలంటే మన స్క్రీన్ మీద మీకు వాళ్ళ డీటెయిల్ అయితే కంటిన్యూ మీకు స్క్రోల్ వాళ్ళకి మీరు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి పేమెంట్ చేసుకుని డైరెక్ట్గా మీరు తెప్పించుకోవచ్చు అనమాట. ఫస్ట్ శాంపుల్గా మీరు కొన్ని మొక్కలు తెప్పించుకొని చూడండి, మీకు సాటిస్ఫాక్షన్ అనిపించింది, బాగున్నాయి అనుకుంటే అప్పుడు మళ్ళీ అగైన్ మీరు కావాల్సిన మొక్కలని కూడా ఆర్డర్ ఇవ్వండి. ఇక్కడ మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year పైనుంచి తెప్పిస్తున్నాము. చేసే గార్డెన్ సెటప్స్ అందరికీ కూడా మంచి మొక్కలే మనకైతే వస్తూ ఉన్నాయి. మనం వాళ్ళ ఒక్కరి నుంచి కాకుండా చాలా మంది దగ్గర నుంచి కూడా తెప్పిస్తున్నాం. లోకల్ కూడా చాలా మంది దగ్గర కొంటూ ఉంటాము. మీరు కూడా ఒక 1-2 మొక్కలు ముందు తెప్పించుకుని ట్రైల్ వేసుకుని చూసుకుని వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది అన్ని చూసుకుని మీ ఓన్గా సాటిస్ఫాక్షన్ అయ్యి అప్పుడు మీరు ఫర్దర్గా బల్క్లో తెప్పించుకోండి ఎవరికైనా కావాలనుకుంటే మొక్కలన్నీ కూడా. బట్ డెఫినెట్గా నేను అనుకోవటం మంచి క్వాలిటీ ఇస్తారు. మేము అయితే ఇప్పటివరకు తెప్పించిన వాటిలో అన్నీ కూడా ఇలాగే మంచి ప్యాకింగ్ పెర్ఫెక్ట్గా మనకు వస్తూ ఉన్నాయన్నమాట. ఒక్క మొక్క కూడా మాకు ఫెయిల్యూర్ అవ్వలేదు పెట్టిన వాటిలో ఇప్పటివరకు కూడా. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన గాంధీస్ గార్డెన్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో కూడా గాంధీస్ గార్డెన్ కిచెన్ ఫాలో అవుతూ ఉండండి. ఆ టిప్స్ అన్నవి మీకు ఎక్కడో చోట రిలీజ్ అవుతూ ఉంటాయి, రీల్స్లోనో షార్ట్స్లోనో, అట్లా మీకు మిస్ కాకుండా ఉంటారు. సో ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.